ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయమని సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అన్నారు. శనివారం నాడు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీతారాంపురం ఎంఏఎం ఉన్నత పాఠశాలలో దాతలు షీలా వీరేంద్ర సిన్హా, ఉప్పల కిరణ్ సహకారంతో 2,20,000 రూపాయల వ్యయంతో బాలికల కోసం నిర్మించిన 3 టాయిలెట్స్లను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయమని సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీతారాంపురం ఎంఏఎం ఉన్నత పాఠశాలలో దాతలు షీలా వీరేంద్ర సిన్హా, ఉప్పల కిరణ్ సహకారంతో 2,60,000 రూపాయల వ్యయంతో బాలికల కోసం నిర్మించిన 3 టాయిలెట్స్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బాలికల కోసం 3 టాయిలెట్స్ నిర్మించిన దాతలకు అభినందనలు తెలియజేశారు. విద్యార్థులు ఒక లక్ష్యంతోనే చదివితే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని, నేటి పిల్లలే రేపటి పౌరులని కాబట్టి వారు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. విద్యార్థులు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులు ఇచ్చే హోంవర్క్ చేస్తూ కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఈ పాఠశాలలో 10వ తరగతిలో 100% ఫలితాలు రావాలని అన్నారు. స్కూల్ హెడ్ మాస్టర్ యాకయ్య మాట్లాడుతూ పాఠశాలలో 280 మంది విద్యార్థులు చదువుతున్నారని, 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో పాఠశాలలో బోధన జరుగుతుందని, అమ్మాయిలు 150 మంది ఉన్నారని, వారికి టాయిలెట్లు సరిపోక ఇబ్బందులు పడుతున్న విషయం తెలియగానే దాతలు ముందుకు వచ్చి టాయిలెట్స్ నిర్మాణం చేసిన సందర్భంగా వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రభాకర్ రెడ్డి, సుమలత, మహేష్, కృష్ణమూర్తి, వెంకటేశ్వర్లు, మురళి, రాధిక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాతలు షీలా వీరేంద్ర సిన్హా, ఉప్పల కిరణ్లను డీఈఓ అశోక్ శాల్వాలతో సత్కరించి సన్మానించారు. జిల్లా విద్యాధికారి గారిని ముఖ్యం చేత ఆహ్వానిస్తున్నాము. అలాగే వ్యక్తిగత సమయాన్ని ఇస్తూ ఈ టాయిలెట్స్ నిర్మాణం జరిగేంత వరకు కూడా ప్రధానోపాధ్యాయులు గారిలో ఉంటూ మాకు సహకరించారు. ఈ సందర్భంగా మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు, ఉపాధ్యాయులు గారికి, కిరణ్ గారికి మరియు వారి ఎన్ఆర్ఐ స్నేహితులకు ఇక్కడ మాకు సమయాన్ని కేటాయించి మనకు ఆధారాలతో సహకరిస్తూ నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా సహకరిస్తున్న శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హెడ్ మాస్టర్ గారు వచ్చారు. సరే సార్ అట్లా పట్టుకోండి. రిజల్ట్ 10th క్లాస్లో తీసుకొస్తానికి కృషి చేస్తాం సార్ మీరే ఒక్క నిమిషం. అదేవిధంగా దీనికి మనుశ్రీ స్పందించవలసిందిగా కోరుతున్నాం. సారు డిఓ సార్, వీరేంద్ర సిన్హా సార్, తుమ్మల కిరణ్ సార్, శ్రీనివాస్ సార్, and respected headmaster sir, we are very happy today because washrooms opening, especially for girls, we use washrooms, and also as a 10th class students we give 10/10 score for you. And మనకు వీరేంద్ర సిన్హా సార్ వాళ్ళు ఇచ్చినటువంటి టాయిలెట్స్ని మనము జిల్లా విద్యాధికారి గారి చేత చిరు సన్మానం సార్. మా విద్యార్థులు, మా ఉపాధ్యాయులందరి తరఫున గుర్తు చేసుకుంటాం సార్. గౌరవ ప్రధానోపాధ్యాయులు యాకయ్య గారు, అదేవిధంగా మరి టీచింగ్ స్టాఫ్కి, అదేవిధంగా వీరేంద్ర సిన్హా గారికి అందరికీ కూడా నమస్కారము. మరియు చిన్నారులకు అందరికీ కూడా నా ఆశీస్సులు. ఈ పాఠశాలలో
విద్యార్థులకు మరి మెను వసతులు లేని కారణంగా ఇబ్బందులు పడ్డారని తెలిసింది. అదేవిధంగా మరి హెచ్ఎం గారు కృషి చేసి మరి ఒక డోనర్ని వారు ఉప్పల్ కిరణ్ గారు మరి వీరేంద్ర సిన్హారు వారు ముందుకొచ్చి మరి టాయిలెట్స్ అనేది బేసిక్ ఫెసిలిటీ కాబట్టి అది విద్యార్థులకు ఉండాలనే ఉద్దేశంతో మంచి సహకారము మరి వీరేంద్ర సిన్హా గారు ఉప్పల్ కిరణ్ గారు వీరందరూ కూడా సహకారంతో మరి టాయిలెట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం చాలా గొప్ప విషయము. వారికి నా కృతజ్ఞతలు. మరి అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. వారిలో భాగంగా మీరందరూ కూడా విద్యార్థులందరూ కూడా మంచి కాన్సన్ట్రేషన్ తోటి మంచి ఒక గోల్ తోటి ఒక ఎయిమ్ తోటి మీరు చదివినట్లయితే మీ మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు నేటి పిల్లలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది కాబట్టి నిర్మాణం చేపట్టారంటే వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. సూర్యాపేట జిల్లా గారికి అదేవిధంగా బాలికల టాయిలెట్స్ కోసము 3 యూనిట్ల రూమ్స్ నిర్మాణ దాతలైనటువంటి వీరేంద్ర సిన్హా గారికి వారి యొక్క మిత్ర బృందాన్ని అందరికీ కూడా నమస్కారాలు. మరి అదేవిధంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ సార్ మా పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రుల తరపున మీకు మరి కృతజ్ఞతలు సార్. ఎందుకంటే ఈ పాఠశాలలో చాలామంది దాదాపు 150 మంది అమ్మాయిలు ఈ పాఠశాలలో చదువును అభ్యసిస్తున్నారు. వారు టాయిలెట్స్కి పోవడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నటువంటి క్రమం. గతంలో ఉన్నటువంటి ఆ రేకుల షెడ్లో చీకటిగా గది ఉండి అక్కడ అపరిశుభ్రతతో ఉన్నటువంటి ఫ్లోరింగ్ ఇట్లా లేనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ సందర్భంలో మీరు మా పాఠశాలను గుర్తించి మాకు ఈ యొక్క సహాయ సహకారాలు అందించినందుకు మరొకసారి మా విద్యార్థుల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తుంటే దాతృత్వం ఉన్నటువంటి వారు ముందుకు వస్తున్నట్లయితే మా లాంటివి గవర్నమెంట్ పాఠశాలలో ప్రభుత్వం చేసేటువంటి సౌకర్యాలకు మీరు చేదోడు వాదోడుగా ఉండి ముందుకు తీసుకెళ్ళినట్టయితే మన ప్రభుత్వ పాఠశాలను మేము ఉన్నత స్థితిలో నిలపడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. ఇక్కడ ఈ పాఠశాలలో మొత్తం 280 మంది ఈనాటికి ఎన్రోల్మెంట్లో ఉన్నారు సార్. మేము ఇక్కడ ఈవినింగ్ ఆల్రెడీ జూన్ నుంచే ఈవినింగ్